మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. గతంలో కోవిడ్-19 వైరస్ వచ్చిన తర్వాత ప్రజల్లో ఏ వైరస్ అనే శబ్దం వినపడినా కూడా భయాందోళనకు గురవుతున్న పరిస్థితి ఏర్పడింది. ఇప్పుడు తాజాగా రాష్ట్రంలో ఆందోళనకు గురి చేస్తున్న వైరస్ పేరు స్క్రబ్ టైఫస్. సుమన్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. నేను మీ కిషోర్. గతంలో కోవిడ్-19 వైరస్ వచ్చిన తర్వాత ప్రజల్లో ఏ వైరస్ అనే శబ్దం వినపడినా కూడా భయాందోళనకు గురవుతున్న పరిస్థితి ఏర్పడింది. ఇప్పుడు తాజాగా రాష్ట్రంలో ఆందోళనకు గురి చేస్తున్న వైరస్ పేరు స్క్రబ్ టైఫస్. అసలు ఈ వైరస్ ఏంటి? ఇది కోవిడ్ వైరస్ అంత ప్రమాదకరమైన వైరసా, లేదంటే ఈ వైరస్ కి ఏమైనా చికిత్స ఉందా? దీని గురించి మాట్లాడడానికి మనతో జీజీహెచ్ సూపరింటెండెంట్ గారు ఉన్నారు, కె వెంకటేశ్వర గారు. వారితో అడిగి మరిన్ని విషయాలు తెలిసిన ప్రయత్నం అవుతుందని నగరండి. సార్ నమస్తే సార్. సార్ ముందుగా ఈ స్క్రబ్ టైఫస్ వైరస్ అంటే ఏంటి సార్? అసలు ఇది ఎందుకు వస్తుంది సార్? సుమన్ టీవీ మీడియాకు నమస్కారం అండి. నేను మొట్టమొదటిగా చెప్పేది ఏమంటే, స్క్రబ్ టైఫస్ అనేది వైరస్ కాదండి, ఇది బ్యాక్టీరియా. ఇది ఒక టైప్ ఆఫ్ కామన్ బ్యాక్టీరియా కాదు, రొటీన్ బ్యాక్టీరియా కూడా కాదు. స్క్రబ్ టైఫస్ అనేది మామూలుగా వైరస్ ఇన్ఫెక్షన్ లాగా ప్రజెంట్ చేస్తుంది, బట్ వైరస్ కాదు. ఇది మామూలుగా ఫార్మర్స్లో కానీ, ఏదన్నా ప్లాంటేషన్స్, ఏదన్నా నెగ్లెక్టెడ్ గార్డెన్ కానీ, చెట్లు సరి క్లీన్ చేయకుండా సరి మెయింటైన్ చేసే, ఎక్కువగా చెట్లు ఉండే చోట షిగ్గర్స్ అని ఒక చిన్న కీటకం అన్నమాట. అది ఫస్ట్ ఈ ఎలకల్ని, పందుల్ని ఏమన్నా కుట్టేసి వాటిలోంచి రక్తాన్ని మనకు కుట్టినప్పుడు అది మనకు వస్తుంది అనమాట. అది మనిషి నుంచి మనిషికి స్ప్రెడ్ అయ్యేది కాదు. వైరస్ ఇన్ఫెక్షన్ అయితే మీరు చెప్పినట్టు కోవిడ్ లాగా మనిషి నుంచి ఎయిర్ ద్వారా కానీ, డ్రాప్లెట్స్ ద్వారా కానీ స్ప్రెడ్ అయ్యేది అట్లా కాదు, కీటకం ద్వారా వచ్చేది అనమాట. ఎటువంటి ఏజ్ వరకు వస్తుంది సార్ ఈ వైరస్? ఇది ఏజ్ పిల్లలకి రావచ్చు, పెద్దవాళ్ళకి రావచ్చు, ఎవరికైనా రావచ్చు అండి. కీటకం కుడితే వస్తుంది. ఇది ఫస్ట్ ఏమైతుందంటే, కీటకం కుట్టిన తర్వాత ఎష్కారిని ఒక పుండులాగా అవుతుంది అనమాట. సో ఆ పుండు చాలా టిపికల్గా ఉంటుంది. స్క్రబ్ టైఫస్ ఎవరన్నా ట్రీట్ చేసిన డాక్టర్స్ ఉంటే వాళ్ళు గుర్తుపడతారు. సో అది వచ్చిన తర్వాత మామూలుగా కుట్టినప్పటి నుంచి మనకు జబ్బు రావటానికి దాదాపు వారం నుంచి 3 వారాల వరకు వ్యవధి ఉంటుంది, ఇన్క్యుబేషన్ పీరియడ్ అంటారు. సో ఈ మధ్యలో ఇది వచ్చిన తర్వాత మామూలుగా జ్వరము, దగ్గు, ఒళ్ళు నొప్పులు, తర్వాత సివియర్ కేసెస్లో లంగ్ ఇన్ఫెక్షన్స్, తర్వాత ర్యాషెస్ రావచ్చు. సో ఇది ప్రమాదకరమైన జబ్బే కాదు. మనకు కర్నూలు జనరల్ హాస్పిటల్లో మనము టెస్ట్లు చేస్తున్నాము. ఐడెంటిఫై చేసినమ్మంటే దాదాపు డాక్సీసైక్లిన్స్ అంటే టెట్రాసైక్లిన్ గ్రూప్ ఆఫ్ యాంటీబయాటిక్స్కి కంప్లీట్గా ఒక వారం కోర్స్ ఇస్తే కంప్లీట్ క్యూర్ అయిపోతుంది. చిన్నపిల్ల అయితే మనం టెట్రాసైక్లిన్స్ ఇవ్వకూడదు కాబట్టి ఎరిథ్రోమైసిన్ ఇచ్చేస్తే తగ్గిపోద్దండి. సార్ ఎటువంటి టెస్ట్లు చేపిస్తే నిర్ధారిస్తారు? అంటే ఎటువంటి సిమ్టమ్స్ ఉన్నప్పుడు చెక్ చేయించుకోవాలి సార్? అదే ఇప్పుడు ఏదన్నా చేయి పైన నేను చెప్పినట్టు ఇంతకు ముందు ఎష్కారిని ఏదైనా గాయం అయ్యి, తర్వాత ఏదన్నా దగ్గు, జ్వరము ఒక 3-4 రోజుల నుంచి వస్తుంటే ఇక్కడికి మన స్పెషలిస్ట్ ఫిజిషియన్స్ కానీ, పీడియాట్రిషియన్ కానీ చూసేసి వాళ్ళకు అప్పుడే సస్పెక్ట్ చేస్తారనమాట, ఇది పలానా స్క్రబ్ టైఫస్ అని. మనకు దానికి ఎలీసా టెస్ట్, స్క్రబ్ టైఫ్ టెస్ట్ అని చేస్తారు. మనకు 4 గంటల వ్యవధిలో టెస్ట్ రిపోర్ట్ వస్తుంది. ఇప్పుడు మన హాస్పిటల్లో ఎన్ని కేసెస్ నమోదైనాయి సార్ ఇప్పటి వరకు? ఇప్పటికేం దాదాపు 46 కేసులు డయాగ్నోజ్ అయి ట్రీట్మెంట్ చేయడం జరిగింది. ఎవరికి ప్రాణాపాయం జరగలేదు. ఇప్పుడు 3 పేషెంట్స్ ఇన్ పేషెంట్స్ ఉన్నారు, వాళ్ళకు ట్రీట్మెంట్ జరుగుతుంది. ఇప్పుడు సోషల్ మీడియాలో ప్రచారం ఇది ప్రాణాంతకమైన వ్యాధి అయితే కాదు కదా సార్? కాదండి. నేను ప్రజలకు మనవి చేసేదేమనగా, ఇది అసలు ప్రాణాంతకమైనదే కాదు. మీరు తీసుకున్న జాగ్రత్తలు ఏమంటే, ఏదన్నా పొలాలకు పోయినప్పుడు కొంచెం ముసుగు కప్పుకోవడము, దుప్పట్లు కానీ, తర్వాత మస్కినట్టు కానీ, ఊరి బయట ఎక్కడన్నా పొలంలో పడుకునేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలా. ఇది తీసుకుంటే మీకు దాదాపు వ్యాధి నుంచి మనకు ప్రొటెక్షన్ వస్తుంది అనమాట. అంటే రోగ నిరోధక శక్తి తక్కువ ఉన్న వారికి వస్తుందని చెప్తున్నారు సార్, నిజమేనా? ఎవరికైనా రావచ్చు, బట్ రోగ నిరోధక శక్తి తక్కువ ఉన్న వాళ్ళకు కొంచెము ఈ సిమ్టమ్స్ అనేవి కొంచెం తీవ్రంగా ఉంటాయి. సో ఇప్పుడు డయాబెటీస్ ఉన్నా, ఏదన్నా కిడ్నీ డయాలిసిస్ వాళ్ళు కానీ వాళ్ళకు న్యాచురల్గా తగ్గుంటుంది. వాళ్ళు స్పెషల్గా ప్రికాషన్స్ తీసుకోవాలి, ట్రీట్మెంట్కి ఎమ్మటే చేసుకోవాలండి. దీని ట్రీట్మెంట్ నార్మల్గా ఉంటుంది, లేదంటే స్పెషల్ ట్రీట్మెంట్ ఏమన్నా? దీనికి నార్మల్ ట్రీట్మెంట్ చాలు. యాంటీబయాటిక్ ట్రీట్మెంట్ రొటీన్గా మనిషి నుంచి మనిషికి స్ప్రెడ్ అయ్యింది కాబట్టి మనం అడ్మిట్ చేస్తాము. టెస్ట్ పాజిటివ్ వస్తేనే మనం ట్రీట్మెంట్ చేస్తున్నాము. ఇంతవరకు దాదాపు 50 మంది పైన పేషెంట్సే ఈ 2 నెలల్లో ట్రీట్మెంట్ చేశాము. ఎన్ని రోజులు పడుతుంది సార్ ఇది క్యూర్ అవ్వడానికి ఒకవేళ వస్తే? దాదాపు 2-3 వారాల్లో మొత్తం క్యూర్ అయిపోతుందండి.
ఇది ఇక్కడ స్క్రబ్ టైఫస్ అనేది వైరస్ అనేది కాదంటున్నారు, ఇది కేవలం బ్యాక్టీరియా అంటున్నారు. దీనివల్ల ప్రాణాలకి ఎటువంటి ప్రమాదం లేదని చెప్తున్నారు. సోషల్ మీడియాలో వచ్చే వార్తలు కథనాలను నమ్మి ప్రజలు భయభ్రాంతులకు గురి కావద్దని కూడా సూపరింటెండెంట్ గారు మనవి చేశారు. కాబట్టి ప్రజలందరూ కూడా డాక్టర్ గారు చెప్పినట్టు అప్రమత్తంగా ఉండి పొలాలలో పనిచేసేవారు కానీ వాళ్ళందరూ నిండుగా దుస్తులు వేసుకోవడం కానీ బూట్లు ధరించడం కానీ చేస్తే ఈ వ్యాధి అనేది తప్పించుకోవడం అనేది జరుగుతుందని చెప్తున్నారు. కెమెరా పర్సన్ వికాస్తో కిషోర్, సుమన్ టీవీ, కర్నూలు.